సుధా కుకింగ్కి స్వాగతం అండి. ఇవాళ తోటకూర పులుసు ఎలా పెట్టాలో చూద్దామండి. చాలా గుమగుమలాడుతూ చాలా బాగుంటుందండి తోటకూరతో పులుసు. ఫస్ట్ మనం తోటకూరని చక్కగా కడిగేసుకోవాలండి. ముక్కలు చేసుకుని కడుక్కోవాలి. మా ఇంట్లో ఉన్నదండి ఇది, మా గార్డెన్లో అది కొయ్యి తోటకూర అంటారు దీన్ని. అదే పింక్ తోటకూర అని కూడా అంటారు. ఒక నిమ్మకాయంత చింతపండు తీసుకుని దాని రసం తీసానండి. తీసి అందులో ఈ తోటకూర శుభ్రంగా మనం తరుక్కుని బాగు చేసుకుని తరుక్కుని వేసుకోవాలండి. వేసుకుని అందులో నీరుల్లిపాయ, ఒక పెద్ద ఉల్లిపాయ వేసాను నేను 4 ముక్కలు చేసి. ఉల్లిపాయ, తర్వాత పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు కూడా పచ్చివే వేసుకుంటే బాగుంటుందండి. పసుపు అవి మరుగుతూ ఉంటే పసుపు వేసుకుని, ఉప్పు, కాస్త బెల్లం అండి, బెల్లం వేసుకుంటే బాగుంటుంది. బెల్లం వేసి చక్కగా మరిగించడమేనండి. సిమ్లో పెట్టి మరిగించుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. అదిగో వెల్లుల్లిపాయలు కూడా వేస్తాను. గరిటెపోపు చాలండి దీనికి. ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, ఇంగువనండి వేసి పోపు పెట్టేసుకుంటే మనకి గుమగుమలాడే తోటకూర పులుసు రెడీ అండి. దీనికి ముద్దపప్పు వండుకుంటే కనుక ముద్దపప్పులో నంచుకు తింటే చాలా బాగుంటుందండి తోటకూర పులుసు. మనకి తోటకూర ఆరోగ్యానికి కూడా మంచిది కదా. ఇలా చేసి చూడండి ఒకసారి. చాలా టేస్టీ పులుసు రెడీ.